తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హాస్యరసంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు మీలో ఉన్న హాస్యాన్ని మాకు ఎప్పుడు పంచుతారు? తప్పకుండానండి. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే హాస్యం పరిగెత్తుకుంటూ వస్తుంది. మనం కొంచెం ప్రేక్షకుల హాస్యం కూడా నిత్య జీవితంలో హాస్యం ఉండాలి కదా మనకి. భగవంతుడు, అమ్మవారు కావాలి, కొంచెం హాస్యము కావాలి. మన ప్రేక్షకులకు మీరు హాస్యరసం రుచి ఎప్పుడు చూపిస్తారు? అమ్మవారు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే. తప్పకుండా అండి. విజయశ్రీ గారు, వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. మన గీతా జయంతి సందర్భంగా మనకి భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధ రంగంలో బోధించాడు. మనకి వ్యాస భగవానుడు లిఖితంగా వ్రాసిచ్చాడు. ఇంతవరకు తెలుసు. 18 అధ్యాయాలు భగవద్గీతలో మనం చదువుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. భగవద్గీత గురించి ఇంకా తెలియని విషయాలు, మీరు సంస్కృత పండితులు గారు, మీరు ఎన్నెన్నో చదివి ఉంటారు, ఎన్నెన్నో చేస్తుంటారు. మాకు భగవద్గీత గురించి ఇంకొంచెం వివరాలు చెప్తారా? తప్పకుండానండి. అసలుకి ముందు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి సంస్కృత సాహిత్యంలో, కానీ జయంతి జరుపుతున్నది ఒక్క భగవద్గీతకి. అవునండి. దేనికి జయంతి జరపం అంటే రామాయణ గ్రంథం ఉంది, మహాభారతం ఉంది, మరి వేదం కూడా ఆవిర్భవించిన మొట్టమొదటి వేద గ్రంథాలు. ఇది వేద జయంతి, ఇది రామాయణ జయంతి, ఇలా దేనికి జరపం. గీతా జయంతి అని మాత్రం మనం దీనికి జయంతి జరుపుతున్నాం. ఎంత గొప్ప విషయం అండి. జయంతి జరపడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఒక అద్భుతమైన జీవిత రహస్యాలు చెప్పినటువంటి ఒకానొక భగవద్గీత గ్రంథానికి, అది గ్రంథ రూపంలో తర్వాత వచ్చింది. అంటే 100ల కొద్దీ ఉన్న శ్లోకాలకి ఆ శ్లోక రచనకి జయంతి జరుపుతున్నాం మనం. శ్లోక రచన అంటే ఆ భగవద్గీత అంటే ఎంత అద్భుతమైనది, ఎంత మనకి మార్గదర్శకంగా ఉంటుంది, మన జీవితాలు ఎలా మార్చుకోవాలి, ఎలా మలుచుకోవాలి అన్నది భగవద్గీతలో ఉంది. అంతే కదా, అందుకనే జయంతి చేస్తున్నా. ఒక వ్యక్తి కన్నా, ఒక భగవంతుడి కన్నా. అంటే ఇప్పుడు జననం అనేది మన చేతుల్లో లేదు. ఎలాగైనా పుడతాడు, ఆ జీవికి కర్మానుసారం పుడతాడు. కానీ ఆ జీవి బతికి బట్ట కట్టి ఎలా జీవించాలి అనేది భగవద్గీత చెప్తుంది. అంత అద్భుతమైన గ్రంథము ఏ ప్రపంచ చరిత్రలో అసలు లేదండి. అంటే ప్రపంచ సాహిత్య చరిత్రలో భగవద్గీత లాంటి గ్రంథం లేదు. ఎందుకంటే అందరూ కూడా వారి వారి మతాన్ని అనుసరించి, వారి వారి ప్రాంతాన్ని అనుసరించి రకరకాల గ్రంథ రచనలు చేస్తారు. కానీ ఇది విశ్వమానవ శ్రేయస్సు కోరినటువంటి అద్భుతమైన గ్రంథం. ఇది మత గ్రంథం కాదు. ప్రతి జీవి ఎలా జీవించాలి, జీవించినప్పుడు అతని మానసిక శారీరక స్థితులు ఎలా ఉండాలి, అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలనేది మన భారతీయ తత్వం. ఎక్కడి నుంచి వచ్చామంటే పరమాత్మ స్వరూపం నుంచి వచ్చాము, ఒక ఆత్మరూపంగా ఉంటున్నాం. ఈ ఆత్మ మళ్ళీ పరమాత్మ దగ్గరికే మళ్ళీ చేర్చాలి. ఈ విషయాన్ని చెప్పడమే ప్రధానంగా భగవద్గీత చెప్తుంది. అది అందరికీ తెలుసు, కానీ ఆ మధ్యకాలంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఈ ఆత్మని పరమాత్మ దగ్గరికి చేర్చగలుగుతాము అన్న విషయం. ఈ మధ్యకాలంలో ఎలా జీవిస్తే, ఎటువంటి మానసిక ఉన్నత స్థాయిని ఏర్పరచుకుంటే ఈ ఆత్మని తిరిగి ఆ పరమాత్మ దగ్గరికి చేర్చగలుగుతాము. అంటే పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు, కానీ తన ఆత్మని పరమాత్మ స్థితికి తీసుకెళ్లే స్థితి అతనికి ఉండదు కదా. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే, మనం జీవించటం ఎలా జీవించాలి, జీవన సరళి ఏంటి, ఆ జీవన సరళిలో ఆత్మోద్ధరణ ఎలా చేయాలి అనేది ప్రధానంగా భగవద్గీత చెప్తుంది. విజయశ్రీ గారు, ప్రథమంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్రంలోనే బోధించాడంటారా? ఆ రోజు నుంచే గీతా జయంతి అంటారా? లేదండి, లేదు. ఇది చాలా, అంటే అందరూ కూడా సాధారణంగా మన సమాజంలో అనుకునేది ద్వాపర యుగంలో కురుక్షేత్ర రంగంలోనే మొట్టమొదటిసారిగా భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు అనేది మనకి మహాభారతం గ్రంథం చదివితే తెలిసిన విషయం, ఆ యుద్ధ రంగంలో. కానీ దీనికి ప్రాచీనత చాలా ఉందండి శ్రీలక్ష్మి గారు. ప్రాచీనత ఎందుకంటే ఏమిటంటారు? ఇది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే సూర్యుడికి శ్రీకృష్ణుడు బోధించాడు.
కోట్ల సంవత్సరాలు కోట్ల సంవత్సరాల క్రితమే. అది ఎట్లా అండి? అది ఎలాగంటే మరి శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో వచ్చాడు కదా. శ్రీకృష్ణుడు భూత భవిష్యత్ వర్తమానాల్లో భగవాన్ ఉవాచ అనే వస్తుంది మనకి. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో దేవుడు అంతే, కానీ ఆయన పరమాత్మ స్వరూపం కదా. గీతలో అర్జున ఉవాచ ఇవన్నీ ఉవాచలు చదువుతాం కానీ శ్రీకృష్ణ ఉవాచ భగవాన్ ఉవాచ అంట. అవునండి, ఆయన భగవానుడిగా భగవానుడు అతను. కరెక్ట్. అతను భగవానుడు కనుక ఒక ద్వాపర యుగంలో మొట్టమొదటిసారి అర్జునుడికి ఎందుకు చెప్తాడు? అవతారం ఎత్తాడు అంతే. అర్జునుడు కూడా అమాయకంగా ఇదే ప్రశ్న అడుగుతాడు, శ్రీకృష్ణ నువ్వు సూర్యుడికి కూడా ఉపయోగించానంటున్నావు, అప్పటి నుంచి ఉన్నావా నువ్వు అంటాడు. అంటే అర్జునుడు అజ్ఞానంలో ఉన్నాడు, ఆయన్ని జ్ఞాననేత్రం తెరిపించాలని ఈయన భగవద్గీత అంతా బోధించాడు. అర్జునుడు కూడా అంత అమాయకంగా అడుగుతాడు, శ్రీకృష్ణ నువ్వు సూర్యుడికి బోధించానంటున్నావు, నువ్వు అప్పటి నుంచి ఉన్నావా? అయ్యో పిచ్చివాడా అని తన విశ్వరూపాన్ని అంతా చూపిస్తాడు. అప్పుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ విరాట్ రూపాన్ని చూసిన తర్వాతనే అర్జునుడికి విశ్వరూప రహస్యాలన్నీ తెలిసినాయి. అసలు జీవి ఎలా పుడుతున్నాడు, ఎలా మళ్ళీ పైకి తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడు, ఎలా గడపాలి. అవునండి, మనం విశ్వరూపం సినిమాలో చూస్తాం. చూసినప్పుడు పుట్టుకలు మరణాలు జనన మరణాలన్నీ అతని యొక్క ఉదరంలోనే ఇలా తిరుగుతూ చూపిస్తారు మనకి. ఇంకొకటండి, అర్జునుడు ఇలా అడుగుతాడు, నువ్వు కోట్ల సంవత్సరం క్రితం కోట్ల సంవత్సరం క్రితమే నేను సూర్యుడికి ఉపదేశించానంటాడు. దాంట్లో మంచి శ్లోకం కూడా ఉంది. వివస్వంతుడు అంటే సూర్యుడు. అహం ప్రాహు విశ్వవాన్, విశ్వవాన్ ప్రాహు మనుహు, మనుహు అబ్రవీత్ ఇక్ష్వాకు. ఇలా పరంపరగా వచ్చింది. అంటే సూర్యుడికేమో శ్రీకృష్ణుడు బోధిస్తాడు ఫస్ట్ భగవద్గీత, సూర్యుడేమో మనువుకి బోధిస్తాడు. అంటే మన భూమిలోకి ఎలా వచ్చింది మరి? సూర్యుడు ఎక్కడ ఆకాశంలో ఉంటాడు, ఆయన చెప్పలేదుగా మనకు భగవద్గీత. మరి భూలోకానికి ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మనది లలితా సహస్రం వసిన్యాది వాగ్దేవతలు చెప్తే హయగ్రీవ అగస్త్య సంవాదంలో కింద భూలోకానికి వచ్చింది. అలా ఇతను వివస్వంతుడికి చెప్తే వివస్వంతుడు ప్రాహు మనుహు, మనువుకి ఈ సూర్యుడు చెప్పాడు, సూర్య భగవానుడు చెప్పాడు. మను ఏం చేశాడు? ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకు చెప్పాడు. అంటే ఇతని మూల పురుషుడు ఉన్నాడుగా ఇక్ష్వాకు వంశానికి, సూర్యవంశమేగా ఇక్ష్వాకులది కూడా, శ్రీరాముడి వంశం ఇక్ష్వాకులదే కదా, వీళ్ళ మూల పురుషుడికి చెప్పాడు, ఇక్ష్వాకులకి చెప్పాడు. అలా భూమి లోపలికి వచ్చింది అనమాట. అంటే ఇక్ష్వాకులకి చెప్పిన తర్వాత అది ఎన్ని యుగాలకైనా వస్తూనే ఉంటుంది, మంచి విషయం గనక. ఇంకొకటి ఇదేమో ఒక శ్రీరాముడి గురించి, ఒక శ్రీకృష్ణుడి గురించి, ఒక శివపురాణం అని ఇట్లా కాదు కదా. విశ్వమానవ శ్రేయస్సుకి ఎటువంటి ఉన్నత తత్వం, ఎటువంటి ఉన్నత జీవితం ఉండాలి, ఒక యోగి జీవితాన్ని గడిపినప్పుడు ఆ మనిషి యొక్క ఆత్మ పరమాత్మగా ఎలా ఎదుగుతుంది అనే విషయాన్ని చెప్తున్నటువంటి గ్రంథం గనక ఇది మత గ్రంథం ఎంత మాత్రం కాదండి, ఇది విశ్వ శ్రేయస్సు కోరేటువంటి మహత్తర గ్రంథం. విశ్వ శ్రేయస్సు కోసం అంటే మత గ్రంథం కాదు, మత గ్రంథం కాదు. మన వాళ్ళు ఏదో కోర్టులో దీని మీద ఇట్లా వేయించి చెప్పడం అంటే అంతా సత్యమే చెప్తాను అన్న విషయానికి మన భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు కదా, అది హిందూ మత గ్రంథం అని కాదు. భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకము ఒక అమెరికాలో ఉన్న జీవి ఆత్మకి అదే ఉపయోగిస్తుంది, ఒక జపాన్లో ఉన్న జీవి ఆత్మకి అదే ఉపయోగిస్తుంది. అందుకే విశ్వమానవ శ్రేయస్సు కోరేటువంటి మాత్ర గ్రంథం అది. అయితే శ్రీకృష్ణుడికి చెబుతున్నప్పుడు ఇతనికి కొంచెం అజ్ఞానం ఉంది, కానీ అతను అజ్ఞానం అని అనుకోవటంలా శ్రీకృష్ణుడు. అనుకోకుండా నకాంక్షం విజయ కృష్ణ అని చెప్తాడు. కథం హత్వా బంధుజన అని ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. అయ్యో నాకేం విజయం వద్దు, కలియుగానికి ముందు కదండి బంధుత్వాలు రక్త సంబంధాలు ఎక్కువ, కలియుగంలో కూడా ఎక్కువ కదా. భగవంతుడు మళ్ళీ ద్వాపర యుగంలో ఒక మానవుడిగా పుట్టినట్టే కదా మరి. ఇప్పుడు అర్జునుడికండి మామూలుగా విలువిద్య తెలుసు, క్షత్రియుడు కనుక మంచి సంస్కారము, మంచి అంటే ద్రోణాచార్యుడు శిష్యుడు కనుక మంచి ధనుర్విద్య ఇవన్నీ తెలిసినవాడు. అంతేగాని ఆత్మ పరమాత్మల తత్వం విషయంలో అతను రాజు కదండి, వాళ్ళకి ఫిలాసఫీ ఎందుకు? రాజకీయ విషయాలే వాళ్ళకి తెలుస్తాయి. అర్జునుడు రాజు, క్షత్రియుడు. కానీ బంధుత్వరీత్యా ఇతను మేనలుడు కదా కుంతీదేవికి శ్రీకృష్ణుడు, అందుకని బంధువు అయ్యాడు. అంటే ఆ రోజుల్లో కూడా యాదవులు క్షత్రియులు కలిసి వివాహాలు చేసుకున్నారు. దుర్యోధనుడి కూతురును శ్రీకృష్ణుడి కొడుకు పెళ్లి చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ వాళ్ళది అప్పట్లో. దుర్యోధనుడు కూతురును శ్రీకృష్ణుడి కొడుకు
కొడుకు. కొడుకు. శ్రీకృష్ణుడికి కూడా చాలా మంది కొడుకులు ఉన్నారు. అవును. ఆ ఉన్న కొడుకుల్లో ఒక కొడుకు దుర్యోధనుడి కూతుర్ని వివాహం ఆడతాడు. అంటే యాదవులు క్షత్రియులు కలిసి చాలా పెళ్లిళ్ళు చేసుకున్నారు ఆ రోజుల్లో. సో బంధుత్వం అట్లా ఉంది. సో ఇప్పుడు కుంతీదేవికి మేనల్లుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇతను బావా అని పిలిచే కారణం అదే, మేనల్లుడు కదా వాళ్ళ అమ్మకి, బావా బావా అని పిలుస్తూ ఉంటారు వీళ్ళందరూ. అలా వీళ్ళకి ఒక బంధుత్వంతో పాటు సఖ్యత కూడా ఉంది. అంటే సఖ్యభావంతో ఉంటాడంటే ఇప్పుడు చూడండి మేనత్త మేనమా పిల్లలు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అటువంటి సఖ్య భక్తి ఉంది. ఆయన అంటే భక్తి ఉంది, సఖ్య భక్తి కూడా ఉంది. సఖ్యభక్తి, దాని సఖ్యభక్తి, దాసభక్తి, సఖ్యభక్తి ఇలా రకరకాలుగా చెప్తారు కదా. ఆ సఖ్యభక్తి మాత్రమే ఉంది అర్జునుడికి శ్రీకృష్ణుడి మీద. అందుకని బావా బావా అని అన్ని చనువుగా అడుగుతూ వచ్చాడు. అడిగినప్పుడు ఆహా నువ్వు అప్పుడు కోట్ల సంవత్సరాల్లో సూర్యుడికి కూడా ఉపదేశించావా, నువ్వు అప్పటి నుంచి ఉన్నావా అని అడిగితే అప్పుడు చెప్తాడు శ్రీకృష్ణుడికి, నేను ఎప్పటి నుంచి ఉన్నాను అంటే సూర్యుడు అనేవాడు భూమి ఏర్పడినప్పుడు వచ్చినటువంటి భగవానుడు, దానికి ముందర కూడా నేనున్నాను. అందుకని నారాయణ సమారంభం అంటే ఆది అంతాలు లేనటువంటి ఒక పరమాత్మ స్వరూపాన్ని నేను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చంపబోయే దుర్యోధనాదులందరూ కూడా నా కాంక్షం విజయే కృష్ణ అంటున్నావు, నువ్వు బాగుందే, నేను ఎవరిని బంధుజనాలను కూడా సంహరించలేను అంటున్నావు, కానీ వీళ్ళందరూ నా చేత ఎప్పుడో చంపబడ్డారు, ఇప్పుడు నువ్వు నామమాత్రంగా వాళ్ళని చంపబోతున్నావు. అంటే వాళ్ళ మరణం అనేది ఏ నిమిషంలో ఎవరి చేత జరుగుతుందో ఇతను ముందే తెలుసుకొని వాళ్ళ మరణానికి ఒక లిఖిత పత్రం రాసి పెట్టేశాడు ఆయన. ఎందుకంటే ఆయన విశ్వమూర్తి విరాణమూర్తి కనుక, ఆ విరాట్ రూపం అంతా ఆయన ఉదరంలో ఉంది కనుక ఎవరి జనన మరణాలు ఎప్పుడు అనేది ఆయన యొక్క ఉదరంలో లిఖించబడే ఉంది. ఎందుకంటే జీవులన్నీ ఆయన ఉదరంలోనే ఉన్నాయి కనుక ఇతను నామమాత్రంగా వాళ్ళని సంహరించాలి. ఆ సంహరించడానికి కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆదేశంతోనే అవుతుంది. అందుకే కదా రథసారథిగా ఉంటాడు ముందు. కర్త కర్మ క్రియ, క్రియతను చేయాలి. అందుకని దానికి కర్త మాత్రం మూల పురుషుడు మాత్రం శ్రీకృష్ణుడే. అందుకని ఇతను సఖ్యభావంతో ఉన్న మీద అజ్ఞానంగా అడుగుతాడు, నేను వీళ్ళందరినీ సంహరించలేను, నాకు రక్త సంబంధాలు ఉన్నాయి, నాకు విజయం మీద కూడా కాంక్ష లేదు కృష్ణ అని చెప్తాడు. చెప్పినప్పుడు అతను చెప్తాడు, నువ్వు సఖ్యభక్తితో అడుగుతున్నావు కానీ నీకు తెలియవలసింది భగవంతుడి మీద భక్తి ఉండాలి నీకు. ఇప్పుడు మన తోటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, బంధువులు, వాళ్ళంటే చాలా ప్రేమ ఉంటుంది, కొంచెం గౌరవం కూడా ఉంటుంది. కానీ వాళ్ళని భగవంతుడిగా మనం ఎందుకు చూస్తాం? అప్పుడు అతను భగవంతుడిగా ఎలా మారాడో శ్రీకృష్ణుడు చెబుతూ ఆ విషయాలని చెప్తాడు. నేను విరాట్ రూపాన్ని కనుక ఆ విశ్వ సందర్శన రహస్యాలని నువ్వు ఇప్పుడు తెలుసుకో. జనం నాదే, జీవితం నాదే, మరణం నాదే, ఇవన్నీ చేసేది నేనే. మళ్ళీ మరణించిన వాళ్ళందరూ మళ్ళీ నా ఉదరంలోకే వస్తారు, నా ఉదరంలోనే మళ్ళీ జన్మిస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా గర్భవతులై పిల్లల్ని కన్నా ముందు శ్రీకృష్ణుడి యొక్క ఉదరంలో వాళ్ళ యొక్క పిండ రూపం ముందే ఉంటుంది, ఇతను ప్రవేశపెడతాడు వాళ్ళ గర్భంలో అంతవరకు. అందుకని ఈ విశ్వరహస్యాన్ని నువ్వు తెలుసుకో. నీకు అది ఎప్పుడు తెలుస్తుందంటే నీకు సఖ్య భక్తి నుంచి భగవంతుడి యొక్క భక్తి రూపంలోకి నువ్వు మారాలి అని ఆయన చెప్పినప్పుడు ఆ విశ్వమూర్తిత్వం అంతా ఆయన దర్శించిన తర్వాత ఆయన భగవానుడని శ్రీకృష్ణుడికి తెలిసి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అంతే కదండి, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, మళ్ళీ రామానుజాచార్యులు, ఇంకా వ్యాసుడు, వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు భగవానువాచ అని చెప్పినప్పుడు కాదు, అతను ముందే భగవంతుడు, అతను అందరికీ భగవంతుడు. అతను శ్రీకృష్ణుడు కాదు, మామూలుగా ఏదో యశోద రాధికని వివాహం చేసుకోవడం, రుక్మిణిని పరిణయమాటం, ఇవన్నీ మామూలు కథలు మానవుడిగా. కానీ ఆ జన్మలో ఆ జన్మలో శ్రీకృష్ణుడు అవతారం అంటే తన అవతార ఉద్దేశం ఏమిటి అంటే అక్కడ కంసుని సంహరించటము, శ్రీకృష్ణ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానికి పట్టం కట్టడం, ధర్మానికి పట్టం కట్టడం. మరి ధర్మరాజు అంతా ధర్మమే కదా, అందుకని ధర్మానికి పట్టం కట్టడం కోసం అతను శ్రీకృష్ణుడు యొక్క అవతారంలో అక్కడికి వచ్చాడు. కానీ అతను భగవంతుడే, అతను భగవంతుడు. ఎందుకంటే విష్ణు సహోదరి అయిన మహా అని మనకి లలితా శాస్త్రంలో ఒక నామం, విష్ణు సహోదరి అయిన మహా. ఈవిడ విష్ణువుకి సహోదరి అయినటువంటి లలితాదేవి కూడా విశ్వమాతే, ఈయన విరాట్ పురుషుడు. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అవటంతో ఏకగర్భ జనితలయ్యారుగా, మళ్ళీ ఒకే గర్భంలో ఉన్నటువంటి రెండు శక్తులు. కాకపోతే మనకి కారణాంతర వలన ఒకళ్ళు పురుషుడిగా ఒకళ్ళు స్త్రీగా ఉన్నారు, కానీ పరమాత్మ స్వరూపానికి లింగభేదం ఏమి ఉండదు, లింగభేదం ఏమి ఉండదు, ఒక నారాయణి నారాయణ అంతే. అలా మనం మన
మన యొక్క వసతి కోసం మనం అలా పిలుచుకుంటున్నాం. అని నారాయణుడు కూడా ఏకాత్మలే, ఏకాత్మ స్వభావాలే, ఒకటే ఆత్మ భిన్న భిన్న రూపాల్లో మనం చూసుకుంటున్నాం వాళ్ళని అంతే. ఇప్పుడు మొట్టమొదట కృతయుగంలో విష్ణుమూర్తి ఉన్నాడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, ముగ్గురు ఏకాత్మలే కదా, భిన్న భిన్న రూపాల్లో మనం చూస్తున్నాం అంతే. ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి, ఈయన అంతే, వాళ్ళ ఆత్మే, ఏకాత్మ స్వరూపాలే భిన్న రూపాల్లో భిన్న నామాలతో, ఒకళ్ళని వెంకటేశ్వర స్వామి అంటున్నాం, ఒకళ్ళని శ్రీకృష్ణుడు అంటాం, ఒకళ్ళని శ్రీరాముడు అంటున్నాం, ఇంతేగాని ఏకాత్మ స్వరూపాలు వీళ్ళందరూ. భగవద్గీత సంస్కృతంలో ఉంది కదండి. అవునండి. సంస్కృతం పూర్వం రోజుల్లో ఇంత మీడియాలు, బుక్స్, పుస్తకాలు ఏమీ లేవు. అప్పుడు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటారు? ఎలా అర్థం చేసుకున్నారంటేనండి, భగవద్గీతకి ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు రాసేస్తున్నారండి. ఆ రోజుల్లోనూ రాశారు, ఈ రోజుల్లో కూడా రాశారు. కానీ శ్రీకృష్ణుడు ఒకటే మాట చెప్తాడు, ఏమని? యథా వైద్య తథా ఔషధం. అంటే ఎవరు ఏ దృష్టితో చూస్తే వాళ్ళకి ఆ దృష్టితో కనిపిస్తారు. కానీ ఇప్పుడు రకరకాల మందులు ఉంటాయండి. యథా వైద్య తథా ఔషధ అంటే డాక్టర్ ఎలా చెప్తాడో మందుని మనం అలాగే పుచ్చుకోవాలి. అలాగే శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడో భగవద్గీతని మనం ఆ దృష్టితో చూడాలి. వ్యాఖ్యాన గ్రంథాలు రకరకాలుగా రాస్తారు. రాసినంత మాత్రాన భగవద్గీత మూల స్వరూపం ఏమీ మారదు. అందుకనే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, నేను ఒక అవతార ఉద్దేశంగా పెట్టుకొని ఈ భగవద్గీతని ద్వాపర యుగంలో కూడా బోధించాను. ఎందుకంటే రాబోయేది కలికాలం కనుక, కలి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక, జీవికి అంతిమ యాత్రలో ఏమేమి తెలియాలి, తను ఏమేమి తెలుసుకోవాలి, దానికి మొదటి నుంచి కూడా ఏ రకమైన సోపానాలు వేసుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా భగవద్గీతలో చెప్పాడనమాట. మానవాళికి అందించాలని ద్వాపర యుగంలో ఆయన ఉపదేశించాడు. మానవాళికి కూడా అంతా తెలియాలని. అంటే రాబోయే కాలం గడ్డు కాలం కదయ్యా. అందులో ద్వాపర యుగంలోనే చాలా మటుకు ద్రౌపది వస్త్రాపహరణంతో పరాకాష్ఠకి వెళ్ళింది అధర్మం. ఇంతకన్నా జరగవలసింది ఏమీ లేదని తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఇంకా ముందు తరాలకి మరి ఇది కదండి. అవును. అందుకని ఆయన భగవద్గీత ఉపదేశం శ్రీకృష్ణుడికి చేసినప్పుడు చెప్తాడు, దీనికి రకరకాల వ్యాఖ్యానాలున్నా నువ్వు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, భగవద్గీతని ఒక ఆత్మ పరమాత్మల యొక్క ప్రయాణంగా తీసుకోవాలి. కానీ ఆత్మ పరమాత్మ వరకు ఎలా ప్రయాణించి వెళ్తుందనేది వేరే విషయం. ఎలా వెళ్ళాలి పరమాత్మ స్వరూపాన్ని చేరుకోవటానికి అనే విషయాన్ని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది. తర్వాత జీవన విధానాలు, ఆహార వ్యవహారాలు, ధర్మాధర్మాలు, స్వధర్మం నిధనం ధర్మ, పరధర్మం భయావహ ఉండనే ఉందిగా శ్లోకం భగవద్గీతలో. అందుకని స్వధర్మాన్ని ఎలా పాటించాలి, ఈ విషయాలన్నీ భగవద్గీత. స్వధర్మాన్ని మించిన ధర్మం లేదంటారు కదా. స్వధర్మం నిధనం కృష్ణ, పరధర్మం భయావహ. చాలా అద్భుతంగా చెప్పారండి. నాకు చిన్న విషయం గుర్తుకొస్తుందండి. మన ఆదిశంకరాచార్యులు వారు ఆయన భజగోవిందంలో రాశారు, భగవద్గీత కింజదీత, భగవద్గీత కింజదీత, గంగా జలలవ కణికాపీత, సకృత పియేన మురారి సమర్చ, సకృత పియేన మురారి సమర్చ, క్రియతే తస్య యమేన న చర్చ, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఆయన చెప్పారు కదండి, భగవద్గీత ఒక్కటి గంగా లవణము, భగవద్గీతలో ఒక్క శ్లోకము, ఇవన్నీ చేస్తే మనం యముడి దగ్గర చర్చే ఉండదు. చాలా అద్భుతంగా త్రికారంలో చెప్తారు కదండి. గకారత్రయంలో భగవద్గీత, గంగా, గోవు, గోమాత, గంగామాత, భగవద్గీత మాత, ఈ మూడు ఉంటే జీవితం ధన్యం. గీతామాత అసలు అద్భుతం అండి. అందుకనే మనం ఈరోజు గీతా జయంతి రోజు
భగవద్గీత గురించి ఇంత చెప్పుకున్నాము అంటే మన జన్మ ధన్యమైనట్టేనండి. అంతే కదండి. అందరూ గీతా జయంతి రోజు ఒక్క శ్లోకమైనా ఒక్క శ్లోకమైనా చదువుకుంటే, పారాయణ చెయ్యాలి. పారాయణ ఒక్క చేసుకుంటే శ్లోకం. ముఖ్యంగా భక్తి యోగం లాంటివి చిన్న ఉన్నాయి. సమయం లేని వాళ్ళు భక్తి యోగం అయినా కనీసం చదవాలి. అవునండి. అయితే పురుషోత్తమ ప్రాప్తి యోగం అత్యద్భుతమైనటువంటిది. ఇది చాలా గొప్ప. దాన్నన్నా పారాయణ చేసుకోవాలి. చాలా తక్కువ శ్లోకాలే ఉంటాయి. చాలా తక్కువ శ్లోకాలే ఉంటాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం భక్తి యోగంలో చాలా తక్కువ ఉంటాయి. భక్తి యోగం కార్య సాధనకి కూడా పనికొస్తుంది. ఏంటేంటి భక్తి యోగం కనుక పారాయణ చేస్తే అంటే మనం ఒక కార్య నిమిత్తం ఒక పని అనుకున్నామే అనుకోండి, భక్తి యోగాన్ని పారాయణ చేయమంటారు. పారాయణ చేయమంటారు. భక్తి యోగాన్ని జీవితాలు సఫలంగా వెళ్ళిపోతే అంతకన్నా అంతే గొప్ప కదండి. ఏమిటండి? ఇప్పుడు మనిషి యొక్క జీవితం అంతా సమస్యలమయం కదండి. ఈ భగవద్గీతలో భక్తి యోగ పారాయణ చేసినట్టయితే, అందులో ముఖ్యంగా ఇవాళ మహత్తరమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి పవిత్ర దినాన భక్తి యోగం చదివినట్లయితే కార్య సాధన తప్పనిసరిగా అవుతుందండి. నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ.